ఓం శాంతి. జూలై 23వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఎప్పుడు సమయము లభిస్తే అప్పుడు ఏకాంతములో కూర్చొని విచార సాగర మంథనము చేయండి. ఏ పాయింట్లనైతే వింటారో వాటిని రివైజ్ చేయండి. ప్రశ్న: మీ స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తవుతుంది? జవాబు: ఎప్పుడైతే మీ ఏ కర్మేంద్రియము మోసగించదో, కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు స్మృతి యాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు మీరు పూర్తి పురుషార్థము చెయ్యాలి. నిరుత్సాహులుగా అవ్వకూడదు. సేవలో తత్పరులై ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చున్నారా? అర్ధకల్పము మేము దేహాభిమానులుగా ఉన్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా ఉండేందుకు కష్టపడవలసి ఉంటుంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. అప్పుడే తండ్రి గుర్తుకు వస్తారు, లేదంటే మర్చిపోతారు. స్మృతి చేయకపోతే యాత్ర ఎలా చేయగలరు? పాపాలు ఎలా అంతమవుతాయి? నష్టము కలుగుతుంది. మీరు ఘడియ ఘడియ స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన విషయము. ఇకపోతే తండ్రి అనేక రకాల యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. తప్పేమిటి ఒప్పేమిటనేది కూడా అర్థం చేయించారు. తండ్రి జ్ఞానసాగరుడు. వారికి భక్తిని గురించి కూడా తెలుసు. పిల్లలు భక్తిలో ఏమేమి చేయవలసి ఉంటుంది? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడం, ఇదంతా భక్తి మార్గము. తండ్రి మహిమను చేస్తారు, కానీ తప్పుగా చేస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుని మహిమ గురించి కూడా వారికి పూర్తిగా తెలీదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఉదాహరణకు శ్రీకృష్ణుణ్ణి వైకుంఠనాథుడని అంటారు. అచ్చా, బాబా అడుగుతున్నారు, శ్రీకృష్ణుణ్ణి త్రిలోకనాథుడని అనవచ్చా? త్రిలోకనాథుడని అంటూ ఉంటారు కదా. నిజానికి త్రిలోకనాథుడనగా 3 లోకాలైన మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనములకు నాథుడు. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. నేను బ్రహ్మాండానికి అధిపతినని శ్రీకృష్ణుడు భావిస్తారా? లేదు, అతను వైకుంఠములో ఉండేవారు. వైకుంఠమని స్వర్గమైన కొత్త ప్రపంచాన్ని అంటారు. వాస్తవానికి త్రిలోకనాథులు ఎవ్వరూ లేరు. తండ్రి యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. 3 లోకాలైతే ఉన్నాయి. బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమానియే. అలాగే పిల్లలైన మీరు కూడా యజమానులే. సూక్ష్మవతనము యొక్క విషయమే లేదు. శివబాబా సూక్ష్మవతనములో కూడా యజమానిగా లేరు. వారు స్వర్గానికి కూడా యజమాని కారు. అలాగే నరకానికి కూడా యజమాని కారు. శ్రీకృష్ణుడు స్వర్గానికి అధిపతి, నరకానికి అధిపతి రావణుడు. దీనిని రావణ రాజ్యము, ఆసురీ రాజ్యమని అంటారు. మనుషులు ఇలా అంటారు కూడా, కానీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. రావణునికి 10 తలలు చూపిస్తారు. పంచవికారాలు స్త్రీలోనివి, పంచవికారాలు పురుషునిలోనివి. వాస్తవానికి పంచవికారాలైతే అందరి కొరకు ఉన్నాయి.
అందరూ రావణరాజ్యములోనే ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. తండ్రి వచ్చి శ్రేష్ఠాచారి ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఏకాంతములో కూర్చోవడం ద్వారా ఇటువంటి విచారసాగర మథనము నడుస్తుంది. ఆ చదువులో కూడా విద్యార్థులు ఏకాంతములోకి వెళ్ళి పుస్తకాలు తీసుకొని చదువుకుంటారు. మీరు పుస్తకాలు చదవవలసిన అవసరం లేదు. మీరు పాయింట్లు నోట్ చేసుకుంటారు. వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు. ఈరోజు మీకు గుహ్యాతి గుహ్యమైన కొత్త కొత్త పాయింట్లను అర్థం చేయిస్తానని బాబా అంటారు కదా. పారసపురికి అధిపతులైతే లక్ష్మీనారాయణులే, అంతేగాని విష్ణువు అని అనరు. వీరు విష్ణువు గురించి కూడా వీరే లక్ష్మీనారాయణులని భావించరు. ఇప్పుడు మీరు క్లుప్తంగా లక్ష్యము ఉద్దేశ్యము గురించి అర్థం చేయిస్తారు. బ్రహ్మ సరస్వతులు పరస్పరం పతి పత్ని ఏమీ కారు. ఇతను అయితే ప్రజాపిత బ్రహ్మ కదా. ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు. శివబాబాను కేవలం బాబా అనే అంటారు. మిగిలిన వారంతా సోదరులు. వీరంతా బ్రహ్మకు పిల్లలు. భగవంతుని పిల్లలమైన మనము సోదరులమవుతామన్నది అందరికీ తెలుసు. కానీ అది నిరాకారి ప్రపంచములో. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. కొత్త ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. దీనికేమో పురుషోత్తమ సంగమయుగమన్న పేరును పెట్టారు. సత్యయుగములో పురుషోత్తములే ఉంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మీరు కొత్త ప్రపంచము కొరకు తయారవుతున్నారు. ఈ సంగమయుగములోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు కూడా. వారు అందరికన్నా ఉత్తమ పురుషులు. వారిని దేవతలని అంటారు. ఉత్తమోత్తమైన నెంబర్ 1 అయిన వారు లక్ష్మీనారాయణులు. ఆ తర్వాత పిల్లలైన మీరు నెంబరు వారుగా తయారవుతారు. సూర్యవంశము వారిని ఉత్తములని అంటారు. వారు నెంబర్ 1గా అయితే ఉన్నారు కదా. మెల్లమెల్లగా కళలు తగ్గుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తము పెడతారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు పిల్లలు సంతోషిస్తారు కదా. ముహూర్తము పెడతారు. అలాగే పిల్లలైన మీరు కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు. ముహూర్తము పెడతారు. బంగారు పుష్పాల వర్షము కురుస్తుందని రాయబడి కూడా ఉంది. పిల్లలైన మీకు సంతోషపు పాదరసము ఎంతగా పైకి ఎక్కాలి. మీకు సుఖశాంతులు రెండూ లభిస్తాయి. ఇంత సుఖాన్ని మరియు శాంతిని ఇచ్చేవారు ఇంకెవరూ లేరు. వేరే ధర్మమేదైనా వస్తే ద్వైతము ఏర్పడుతుంది. మేము పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుతామని పిల్లలైన మీకు అపారమైన సంతోషముంది. భాగ్యములో ఏది ఉంటే అది లభిస్తుందిలే, పాసయ్యేది ఉంటే పాసవుతాములే అని భావించడం కాదు. అలా కాదు. ప్రతి విషయంలోనూ పురుషార్థము తప్పకుండా చేయాలి. పురుషార్థం చేయలేకపోతే భాగ్యములో ఏది ఉంటే అది లభిస్తుందిలే అని అనేస్తారు. ఇక పురుషార్థం చేయడమే ఆగిపోతుంది. తండ్రి అంటారు, మాతలైన మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తాను.
స్త్రీలకు అన్ని చోట్ల గౌరవముంది. విదేశాల్లో కూడా గౌరవముంది. కానీ ఇక్కడ కూతురు పుడితే మంచాన్ని తల్లకిందులుగా తిప్పేస్తారు. ప్రపంచము పూర్తిగా అశుద్ధముగా ఉంది. భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఈ సమయంలో మీకు తెలుసు. మనుషులు మర్చిపోయారు. కేవలం శాంతి కావాలి, శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. విశ్వములో శాంతిని కోరుకుంటారు. మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించండి. వీరి రాజ్యమున్నప్పుడు పవిత్రత, సుఖశాంతులు కూడా ఉండేవి. మీకు ఇటువంటి రాజ్యము కావాలి కదా. మూలవతనములో విశ్వశాంతి అని అనరు. విశ్వములో శాంతి ఇక్కడే ఉంటుంది కదా. దేవతల రాజ్యము మొత్తం విశ్వములో ఉండేది. మూలవతనము ఆత్మల లోకము. ఆత్మల లోకము ఉంటుందని కూడా మనుషులకు తెలీదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా పురుషోత్తములుగా తయారు చేస్తాను. ఇది అర్థం చేయించవలసిన విషయము. అంతేగాని భగవంతుడు వచ్చేశారని గట్టిగా చెప్పడం కాదు. అలా చెప్తే ఎవరు నమ్మరు. ఇంకా ఎదురు తిట్లు తింటారు మరియు తినిపిస్తారు. బీకేలు తమ బాబానే భగవంతుడని అనేస్తున్నారని అంటారు. ఇలా సేవ జరగదు. బాబా యుక్తిని తెలియజేస్తూ ఉంటారు. ఒక గదిలో గోడపైన 8-10 చిత్రాలను చక్కగా అమర్చండి మరియు బయట ఇలా రాయండి: అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మరియు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలంటే రండి, మేము మీకు అర్థం చేయిస్తాము. దాంతో ఎంతోమంది రావడం మొదలు పెడతారు. తమంతట తామే వస్తుంటారు. విశ్వంలో శాంతి అయితే ఉండేది కదా. ఇప్పుడు ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. తమో ప్రధాన ప్రపంచములో శాంతి ఎలా ఉండగలదు? విశ్వములో శాంతిని భగవంతుడే స్థాపించగలరు. శివబాబా వస్తారు. అప్పుడు తప్పకుండా ఏదో ఒక కానుకను తీసుకువస్తారు. ఇంత దూరం నుండి వచ్చేది తండ్రి ఒక్కరే మరియు ఈ బాబా ఒకేసారి వస్తారు. ఇంత గొప్ప బాబా 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పుడు పిల్లల కోసం కానుకలను తీసుకువస్తారు కదా. స్త్రీ యొక్క పతి కూడా పిల్లలకు తండ్రిగా అవుతారు కదా. ఆ తర్వాత తాతగా, ముత్తాతగా అవుతారు. ఇతడిని మీరు బాబా అని కూడా అంటారు. అంతేకాక వీరు తాతగా కూడా అవుతారు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు. వంశాలు ఉన్నాయి కదా. ఆడమ్, ఆదిదేవ్ అన్న పేర్లు ఉన్నాయి. కానీ మనుషులు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా మీరు సృష్టి చక్రపు చరిత్ర, భౌగోళికాలను తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతున్నారు. బాబా ఎంత ప్రేమగా మరియు రుచిగా చదివిస్తారు. కావున అంతగా చదవాలి కదా. ఉదయం వేళలోనైతే అందరూ ఫ్రీగా ఉంటారు. ఉదయం క్లాస్ జరుగుతుంది. అరగంట, 3/4 గంట మురళిని విని వెళ్ళిపోండి. స్మృతినైతే ఎక్కడ ఉన్నా చేయవచ్చు. ఆదివారం రోజైతే సెలవు ఉంటుంది. ఉదయం 2-3 గంటలు కూర్చోండి. పగటి వేళలో చేసుకోలేని సంపాదనను
అక్కడ మేకప్ చేసుకోండి, లోటును భర్తీ చేసుకోండి, పూర్తి జోలెను నింపుకోండి. సమయమైతే లభిస్తుంది కదా. మాయా తుఫానులు వచ్చినట్లయితే స్మృతి చెయ్యలేరు. బాబా చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎన్ని సత్సంగాలకు వెళ్తుంటారు. శ్రీకృష్ణుని మందిరంలోకి, మళ్ళీ శ్రీనాథుని మందిరంలోకి, అలా ఎందరో మందిరాలలోకి వెళ్తుంటారు. యాత్రలలో కూడా ఎన్ని చోట్ల ఎంతమందిని దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఎంతో కష్టపడతారు, కానీ లాభమేమీ ఉండదు. డ్రామాలో ఇది కూడా నిశ్చితమై ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది. సత్యత్రేతాయుగాలలో ఏ పాత్రనైతే కల్పపూర్వము అభినయించారో దానినే అభినయిస్తారు. మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థం చేసుకోరు. సూక్ష్మబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారే బాగా అర్థం చేసుకొని అర్థం చేయించగలుగుతారు. ఇది అనాది నాటకముగా నిశ్చితమై ఉందని వారికి లోపల అనుభవమవుతుంది. ఇది అనంతమైన నాటకమని ప్రపంచములో ఎవరూ అర్థం చేసుకోరు. దీనిని అర్థం చేసుకోవడానికి కూడా సమయము పడుతుంది. ప్రతి విషయాన్ని విస్తారంగా అర్థం చేయించి మళ్ళీ ముఖ్యమైనది స్మృతి యాత్ర అని చెప్పడం జరుగుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని కూడా అంటూ ఉంటారు. అలాగే వారు జ్ఞానసాగరుడని కూడా గానం చేయబడింది. మొత్తం సాగరమంతటినీ సిరాగా చేసి, అడవిని కలముగా చేసి, ఈ భూమిని కాగితంగా చేసినా కూడా అది అంతమవ్వదు. ప్రారంభము నుండి మొదలుకొని మీరు ఎంతగా రాస్తూ వచ్చారు. ఎన్నో కాగితాలు తయారయ్యాయి. మీరు ఎదురు దెబ్బలు తినకూడదు. ముఖ్యమైన వారు భగవంతుడే. తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు. శివబాబా వీరిలోకి ప్రవేశించి మిమ్మల్ని ఎంత ప్రేమగా చదివిస్తారు. ఎటువంటి ఆర్భాటము లేదు. తండ్రి అంటారు, నేను పాత శరీరములోకే వస్తాను. శివబాబా ఎంత సాధారణ రీతిలో వచ్చి చదివిస్తారు. ఎటువంటి అహంకారము లేదు. తండ్రి అంటారు, మీరు నన్ను బాబా పతిత ప్రపంచము, పతిత శరీరములోకి రండి, వచ్చి మాకు శిక్షణను ఇవ్వండని పిలుస్తారు. మీరు వజ్రవైఢూర్యాల మహల్లోకి వచ్చి కూర్చోండి, భోజనము తినండని మీరు నన్ను సత్యయుగములో పిలవరు. అసలు శివబాబా భోజనమే చేయరు. మీరు వచ్చి భోజనము తినండని ఇంతకు ముందు పిలిచేవారు. 36 రకాల భోజనాన్ని తినిపించేవారు. ఇది మళ్ళీ జరుగుతుంది. దీనిని కూడా చరిత్ర అనే అంటారు. శ్రీకృష్ణుని చరిత్ర ఏమిటి? అతను సత్యయుగానికి యువరాజు. అతడిని పతిత పావనుడని అనరు. సత్యయుగములో వీరు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు? ఇది కూడా ఇప్పుడు మీకే తెలుసు. మనుషులైతే పూర్తి ఘోర అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశములో ఉన్నారు. తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు. అర్ధకల్పము మీరు రాజ్యము చేస్తారు. కావున మీకు ఎంతటి సంతోషముండాలి. ఎప్పుడైతే మీ ఏ కర్మేంద్రియము మోసగించదో అప్పుడే మీ స్మృతి యాత్ర పూర్తవుతుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థకు చేరుకుంటారో
అప్పుడే స్మృతి యాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు అది ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయాలి. నిరుత్సాహులుగా అవ్వకూడదు. సేవ మరియు సేవ. తండ్రి కూడా వచ్చి వృద్ధ తనువు ద్వారా సేవ చేస్తున్నారు కదా. తండ్రి చేసేవారు మరియు చేయించేవారు. పిల్లల కోసం ఇది తయారు చేయాలి, ఇల్లు కట్టాలి అని ఎంత చింత ఉంటుంది. ఏ విధంగా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలు ఉంటాయో అలా పారలౌకిక తండ్రికి అనంతమైన ఆలోచనలు ఉంటాయి. పిల్లలైన మీరే సేవ చెయ్యాలి. రోజురోజుకు చాలా సహజతరమవుతూ ఉంటుంది. ఎంతగా వినాశనానికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా శక్తి వస్తూ ఉంటుంది. భీష్మ పితామహులు మొదలైన వారికి చివర్లో బాణాలు తగిలాయని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడే బాణాలు తగిలితే చాలా హంగామా జరిగిపోతుంది. ఇక ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తారంటే ఇక అడగకండి. తల గోక్కునేందుకు కూడా ఖాళీ లేదని అంటారు కదా. వాస్తవానికి అలా ఎవరూ ఉండరు. కానీ అంతమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తే అప్పుడు అలా అంటారు. ఎప్పుడైతే వీరికి బాణము తగులుతుందో అప్పుడు ఇక మీ ప్రభావము వెలువడుతుంది. పిల్లలందరికీ తండ్రి పరిచయం అయితే లభించాలి కదా. మీరు 3 అడుగుల నేలపై కూడా ఈ అవినాశి హాస్పిటల్ను మరియు ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని తెరవవచ్చు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మీకు చిత్రాలు లభిస్తాయి. సేవలో మానవమానాలు, సుఖదుఖాలు, వేడి చలి అన్నింటినీ సహించాలి. ఎవరినైనా వజ్రములా తయారు చేయడం అంటే అదేమైనా తక్కువ విషయమా? బాబా ఎప్పుడైనా అలసిపోతారా? మరి మీరెందుకు అలసిపోతారు? అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఉదయము వేళలో అరగంట 3/4 గంట చాలా ప్రేమగా రుచిగా చదువును చదువుకోవాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి పురుషార్థము ఎంతగా ఉండాలంటే దాని ద్వారా కర్మేంద్రియాలు వశమైపోవాలి. 2వ పాయింట్. సేవలో సుఖదుఖాలు, మానవమానాలు, వేడి చలి అన్నింటినీ సహించాలి. ఎప్పుడూ కూడా సేవలో అలసిపోకూడదు. 3 అడుగుల నేలపై కూడా హాస్పిటల్ను మరియు యూనివర్సిటీని తెరిచి వజ్రములా తయారు చేసే సేవను చెయ్యాలి. వరదానము. సత్యమైన ఆత్మిక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్ స్నేహసాగర భవ. వివరణ. ఏ విధంగా సాగర తీరానికి వెళ్ళినప్పుడు శీతలత అనుభవం అవుతుందో అలాగే పిల్లలైన మీరు మాస్టర్ స్నేహసాగరులుగా అయినట్లయితే మీ ఎదురుగా ఏ ఆత్మ వచ్చినా కానీ స్నేహపు మాస్టర్ సాగరుని అలలు స్నేహపు అనుభూతిని చేయిస్తున్నాయని వారు అనుభవము చేయాలి. ఎందుకంటే నేటి ప్రపంచము సత్యమైన ఆత్మిక స్నేహము కోసం ఆకలితో ఉంది. స్వార్థపూరితమైన స్నేహాన్ని చూసి చూసి అటువంటి స్నేహము నుండి మనసు విరక్తి చెంది ఉంది. అందుకే ఆత్మిక స్నేహముతో కూడిన కొన్ని క్షణాల అనుభూతిని కూడా
వారు జీవితపు ఆధారంగా భావిస్తారు. స్లోగన్: జ్ఞానధనముతో నిండుగా ఉన్నట్లయితే స్థూల ధనము యొక్క ప్రాప్తి స్వతహాగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. సత్యయుగ సృష్టి గురించి ఒకటే రాజ్యము, ఒకటే ధర్మమని అంటారు. అలాగే ఇప్పుడు స్వరాజ్యములో కూడా ఒకటే రాజ్యము నడవాలి. అనగా అందరూ స్వయం సూచించిన సూచనలపైనే నడవాలి. మనసు తన మన్మతాన్ని నడిపించకూడదు. బుద్ధి నిర్ణయశక్తితో అలజడి కలిగించకూడదు. సంస్కారాలు ఆత్మను ఆడించేవిగా ఉండకూడదు. అప్పుడే ఒకటే ధర్మము, ఒకటే రాజ్యమని అంటారు. కనుక అటువంటి కంట్రోలింగ్ పవర్ను ధారణ చేయండి. ఇదే అనంతమైన సేవకు సాధనము. ఓం శాంతి.